హలో అమిగోస్, ఈ రోజు మన డిష్ ఎగ్ బర్గర్. సో నీకు వంట రాకపోయినా నేను చెప్పినట్టు చేయి, ఇది వచ్చేస్తుంది. సో ఒక ఆనియన్ తీసుకో. ఆనియన్ తీసుకున్న తర్వాత ఇలా మూన్ షేప్ లో కట్ చేసుకో. అలా ఆనియన్స్ ని కట్ చేసేసి సైడ్ కి పెట్టేసి ఒక క్యాప్సికమ్ అనేది తీసుకో అనమాట. ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని కూడా ఒక మంచిగా చిన్న చిన్న పీసెస్ లెక్క, ఏది చిన్నగా ఉండాలి, పెద్దగా అయితే నీకే కష్టం తినడానికి. సో చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకో. దాని తర్వాత ఒక క్యారెట్ తీసుకో. క్యారెట్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకో. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత ఆ ప్యాన్ లోకి మనం అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నది సైడ్ కి పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట. కారం వేసుకొని మనం ఉడకబెట్టుకున్న గుడ్లని 2 పీసెస్ లెక్క కట్ చేసుకొని వాటిని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏది ఫ్రై చేసుకో మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకు పెట్టుకున్న ఏదైతే ఆనియన్స్ ఉన్నాయో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దాని సైడ్ పెట్టేసి ఇలా ఒక మార్కెట్ నుంచి ఒక బ్రెడ్ అయితే తీసుకురా. బ్రెడ్ తీసుకొచ్చి నేను వీడియోలు చూపించిన విధంగా అట్లా కట్ చేసుకో అనమాట. సరేనా, మధ్యలో నుంచి కట్ చేసుకో. మధ్యలో నుంచి కట్ చేసుకున్న తర్వాత దానికి 2 రూపీస్ ప్యాకెట్ అయితే పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటావు, నీ ఇష్టం. టమాటా కెచప్ తీసుకురా. టమాటా కెచప్ తీసుకొచ్చి ఇలా ఒక్కొక్క స్పూన్స్, ఏది 2 స్పూన్స్ కావాలన్నమాట. 2 స్పూన్స్ తో ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని చాలా మృదువుగా అదిరిపోయే విధంగా డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే క్యారెట్ కట్ చేసుకున్నాం కదా, క్యారెట్ కూడా వేసేసి ఇప్పుడు ఒక ఎగ్, మనం ఫ్రై చేసుకున్న ఎగ్ అయితే వేసేయాలన్నమాట. ఎగ్ వేసేసి మంచిగా డెకరేట్ చేసుకో. పైన నుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తో అలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తో వేసిన తర్వాత ఏది మనం ఫ్రై చేసుకున్న చిల్లీస్ కూడా మంచిగా అదిరిపోయే విధంగా డెకరేట్ చేసినట్టు అట్లా డెకరేట్ చేసేసి నీకు కావాలనుకుంటే ఇంకో ఎగ్ కూడా వేసుకో. నేనైతే వేసుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం కాబట్టి అట్లా. సో అట్లా ఇక మనం అయితే ఈ విధంగా మన ఎగ్ బర్గర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంది కదా. ఏది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, సరేనా? అది